అందరికీ వందనాలు. ఆపరేషన్ కగార్ మధ్య భారతంలో ఏదైతే జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఇది ఒక భారతదేశంలో ఒక పెద్ద కుట్రగా మనం భావించాల్సి. ఎందుకనంటే ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం ఎవరిపైన ఈ దేశంలో ప్రభుత్వం ఎవరిపైన అంతిమ యుద్ధం చేస్తుందంటే ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసులు, ఈ దేశ చరిత్ర నిర్మాతకులు వాళ్ళు ఈ ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడబట్టి కొమరం భీం అదేవిధంగా బిర్సా ముండా లాంటి వాళ్ళ వారసత్వాన్ని తీసుకొని వాళ్ళు అడవులలో నివసించుకుంటూ ప్రకృతి హాని లేకుండా ప్రకృతి కాపాడుతున్నటువంటి వాళ్ళను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అతి కిరాతకంగా హత్యలు చేయడం జరుగుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతోటి అమ్మాయికి అన్యాయం జరుగుతూనే ఈరోజు ప్రభుత్వాలు మొత్తం కూడా వాళ్ళని ఖండిస్తామో వాళ్ళని ఉరిశిక్ష చేస్తామని చెప్తారు. అదే భారత ఏదైతే జీతాలు ఇచ్చి సాగుతున్నటువంటి బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ అడవులలో ఆదివాసీ మహిళలు నగ్నంగా స్నానాలు చేస్తా అంటే వాళ్ళ వీడియోలు చిత్రీకరించి ఒక పైశాచికటువంటి ఆనందం పొందుతారు. దీన్ని ఏమనాలి? ఇది భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం మీద చెప్పిందా? ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ట్యాక్సులతోటి వాళ్ళకి జీతాలు ఇస్తారు. వాళ్ళు ఇదే చేయమని చెప్పిందా? భారత ప్రభుత్వం ఇదే చేయమని చెప్పిందా? కూడలకు వెళ్ళి ఎవరు లేని సమయంలో రేపులు చేయమని చెప్పిందా? చిన్నపిల్లలను చంపని చెప్పిందా? భారత రాజ్యాంగం వీళ్ళకి ఇచ్చిన విధులు అదే చెప్పిందా? ప్రభుత్వం అదే చెప్పిందని కూడా కేవీ విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, నల్లమల్ల దండకారణ్యం ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్న ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో ఆ ఖనిజ సంపద మొత్తం కూడా బడా ఏదైతే కార్పొరేట్ పెట్టుబడిదారు వ్యవస్థకు అప్పచెప్పడం కోసమే ఆపరేషన్ కగార్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కాపాడుతున్నటువంటి ఆదివాసులను, వాళ్ళకండగా ఉన్నటువంటి జనతల సర్కార్ నిర్మాతకులను, వాళ్ళు ప్రజల ప్రభుత్వాన్ని నడిపేటువంటి మావోయిస్ట్ పార్టీని ఈరోజు నిర్మూలించడం లక్ష్యంగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను వాళ్ళు అక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఈరోజు ఆదివాసులను అక్కడికి వెళ్ళగొడితే వాళ్ళు తిరుగుబడతారని చెప్పి వాళ్ళ మీద మావోయిస్టు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి మావోయిస్టులు అని చెప్పి ముద్ర వేసి వాళ్ళు అతి కిరాతకంగా హత్యలు చేయడం జరుగుతుంది.